అది మానుకున్నప్పుడు ఇది కూడా బయటకు వస్తుంది. కోర్టు నుంచి ఈ పలానా ఉచిత పథకాలు ఏదైనా సరే ఉచిత పథకాలు పెడితే పోటీ చేయొద్దని మీరు ఏమన్నా సూచనలు చేయమంటారా? కోర్టు కాదు, అసలు సుప్రీం కోర్టే ఈ డిసిషన్ తీసుకోవాలి. అసలు వాస్తవంగా ఏంటంటే ఈ జడ్జి లాయర్లు కూడా ఎమ్మెల్యేలకు ఎంపీలకు పోటీ చేస్తారు కదా. అసలు వీళ్ళే దొంగతలు అయిపోతుర్రు. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులలో రొంపులు అవ్వడాక వాళ్ళు కూడా దొంగలు తయారవుతారు. నా ఉద్దేశం ఏంటంటే ఎవడు ఉచిత పథకం ఇస్తా అంటాడో, ఒకవేళ ఎలక్షన్లో హామీ ఇచ్చిండు, ఆ హామీ 6 నెలల లోపల అమలు చేయాలి. అమలు చేయకపోతే సభ్యత్వం రద్దు కావాలి. అట్లయితే మొత్తానికి మళ్ళీ పోటీ చేయకుండా వాడి జీవితంలో పోటీ చేయద్దు. ఇక అటువంటి డిసిషన్ సుప్రీంకోర్టు తీసుకోవాలి. ఆ ఉద్దేశం ఉచిత పథకాలు అనేది మంచిది కాదు. ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుంది కదా. ప్రతి విషయం అందరు కూకుండా పెట్టి పైసలు ఇస్తే పని చేస్తాడు ఎవడు? తాయిపు అంటారు. అది మానుకున్నప్పుడు ఇది కూడా బయటకు వస్తుంది. కోర్టు నుంచి ఈ పలానా ఉచిత పథకాలు ఏదైనా సరే ఉచిత పథకాలు పెడితే పోటీ చేయొద్దని మీరు ఏమన్నా సూచనలు చేయమంటారా? కోర్టు కాదు, అసలు సుప్రీం కోర్టే ఈ డిసిషన్ తీసుకోవాలి. అసలు వాస్తవంగా ఏంటంటే ఈ జడ్జి లాయర్లు కూడా ఎమ్మెల్యేలకు ఎంపీలకు పోటీ చేస్తారు కదా. అసలు వీళ్ళే దొంగతలు అయిపోతుర్రు. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులలో రొంపులు అవ్వడాక వాళ్ళు కూడా దొంగలు తయారవుతారు. నా ఉద్దేశం ఏంటంటే ఎవడు ఉచిత పథకం ఇస్తా అంటాడో, ఒకవేళ ఎలక్షన్లో హామీ ఇచ్చిండు, ఆ హామీ 6 నెలల లోపల అమలు చేయాలి. అమలు చేయకపోతే సభ్యత్వం రద్దు కావాలి. అట్లయితే మొత్తానికి మళ్ళీ పోటీ చేయకుండా వాడి జీవితంలో పోటీ చేయద్దు. ఇక అటువంటి డిసిషన్ సుప్రీంకోర్టు తీసుకోవాలి. ఆ ఉద్దేశం ఉచిత పథకాలు అనేది మంచిది కాదు. ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుంది కదా. ప్రతి విషయం అందరు కూకుండా పెట్టి పైసలు ఇస్తే పని చేస్తాడు ఎవడు? తాయిపు అంటారు.